జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఇందులో భాగంగానే కాటారం మండలంలో గాలితో కూడిన వర్షం దంచికొట్టింది. ఈ వర్షానికి వరి ధాన్యం రైతులు ఆందోళన చెందుతున్నారు. పలు మండలాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం బస్తాలు, వడ్లు ఆరబోసిన కళ్లలోకి వరద నీరు రావడంతో వడ్లు తడిసి ముద్దవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా అధికారులు స్పందించి వారి ట్రాక్టర్లకు పర్మిషన్ ఇచ్చి త్వరగా వడ్లను కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అనే వ్యక్తి పెడితేనేమో సక్రంగా లారీ పెట్టు మేము లారీ మాకు అందేటట్లేదు, మీ ట్రాక్టర్ల ధర కొంటపోయిన ఆయన ఒక్క మాట చెప్తే మా పెద్దవాడికి చెప్తే ఆ పెద్దవాడిని మాకు చెప్తే మేము పట్టుకుపోతాం. మా ట్రాక్టర్లు పోతే మీకు పర్మిషన్ రాదు, మీకు చిట్టి రాదు అని ఎన్నన్నాక మేమేం చేయాలి? మేము పట్టుకుపోయి ఎక్కడ మారేయాలి? ఇప్పుడు ఎవరు నష్టపోవాలి? ఇది చూడండి, వడ్లు చూడండి, చెర్లకు పోయినాయి, ఇంకా ఇప్పుడు తడిచినాయి అంటారు. దిగో బత్తాలు తడిచినాయి, దాని సంగతి ఏంది? ఎన్ని కిలోలు నష్టం అంటారు. దానికి ఎవరు నష్టపోవాలి? ఏడు అసలు పంట పండలే సక్రంగా. కరెంటు కరెక్ట్ ఉండి లేక దాంతో కొన్ని రోజులు ఇబ్బంది పడుకుంటా మోటార్లుగా మేము ట్రాక్టర్ల ద్వారా చేరగొట్టుకుంటామని మా ఆలోచన. సరే, కాంట్రాక్టర్ అనే వ్యక్తి మీకు లారీ నిన్న మా ఈ 520 బస్తాలు నింపినాం. నింపుడు అయిపోయినాక మా ట్రాక్టర్లు పెట్టుకుంటామని మేము అన్నాం. అంటే ఏమన్నారు అంటే, ఎందుకు ఇప్పుడు మీకు లారీ వస్తుంది 10 నిమిషాలల్లా అని, 10 నిమిషాలలో లారీ వస్తుంది, 600 బస్తాలు కానీ నింపిపియండి అంటే సరే అని అమ్మాలోళ్ళు కూడా నింపుతాం అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. లారీ రాగానే తాత మేము నింపుతాం అని ఏం చేసారు, వాళ్ళు కొన్ని ఉన్నాక నింపి ఆ ఇంటికి అన్నం తినేస్తామని పోయిర్రు. లారీ వచ్చిందా రాలేదా అని మేము ఫోన్ చేసినా ఇక వస్తుంది అగస్తుంది అని కాంట్రాక్టర్ అనే వ్యక్తి లారీ 10 నిమిషాలలో పంపుతాననే వ్యక్తి 4:30, 5 ట్రాక్టర్ ఉండే మేము ట్రాక్టర్ల ద్వారా చేరగొట్టుకుంటామని మా ఆలోచన. సరే, కాంట్రాక్టర్ అనే వ్యక్తి మీకు లారీ నిన్న మా ఈ 520 బస్తాలు నింపినాం. నింపుడు అయిపోయినాక మా ట్రాక్టర్లు పెట్టుకుంటామని మేము అన్నాం. అంటే ఏమన్నారు అంటే, ఎందుకు ఇప్పుడు మీకు లారీ వస్తుంది 10 నిమిషాలల్లా అని, 10 నిమిషాలలో లారీ వస్తుంది, 600 బస్తాలు కానీ నింపిపియండి అంటే సరే అని అమ్మాలోళ్ళు కూడా నింపుతాం అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. లారీ రాగానే తాత మేము నింపుతాం అని ఏం చేసారు, వాళ్ళు కొన్ని ఉన్నాక నింపి ఆ ఇంటికి అన్నం తినేస్తామని పోయిర్రు. లారీ వచ్చిందా రాలేదా అని మేము ఫోన్ చేసినా ఇక వస్తుంది అగస్తుంది అని కాంట్రాక్టర్ అనే వ్యక్తి లారీ 10 నిమిషాలలో పంపుతాననే వ్యక్తి 4:30, 5, 6 గంటల దాకా కూడా లారీ పంపలేదు. అదే కనుక లారీ రాదు అంటే మేము మా ట్రాక్టర్ల ద్వారా మాకు అందరికి ఇక్కడ రైతులకు మనిషికి ఒక ట్రాక్టర్ ఉంది, మేము ఒకరు సాయం చేసుకుంటూ మా ట్రాక్టర్ల ద్వారానైనా మేము తీసుకెళ్లే వాళ్ళం. మమ్మల్ని అటు కాకుండా ఇటు కాకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి నెల రోజులు ఉంది మా ధాన్యం అంతా వచ్చి కల్లాములు ఉండి మీ ఆచరచ్చినే ఉన్నాయి. ఇప్పటి వరకు కల్లాములు ఏమన్నా ఉంటే ఒక లారీ 2 లారీలో ఉండు, లారీలు రాక మా ట్రాక్టర్లతో మమ్మల్ని గుంటబోని ఇయ్యక ఇక మమ్మల్ని ఇంత నష్టం చేయగలిగి. హలో, ఈ సుందరాజపేట కల్లం, కాట్ర మండలం సుందరాజపేట కల్లం గత దాదాపు 20-25 రోజుల నుంచి కల్లం స్టార్ట్ అయినా ఇప్పటికి దాదాపు నాకు తెలిసిన మట్టుకి 7-8 లారీలు మిల్లుకు అందినయో లేదో తెలియదు, అంతకంటే ఎక్కువ పోలేదు. అక్కడ రైతులకు మెయిన్ కారణం ఏంటంటే మ్యాచర్ వచ్చి కూడా ఇక్కడున్న దానికి సంబంధించిన అధికారులు మ్యాచర్ రైతులు చూసి మీరు దొబ్బుకోరని కుప్పలు చేయకపోవడం, ఈ వాతావరణ శాఖ అధికారులు కూడా 2 తారీఖు 3 తారీఖు ద్రోణి కొనసాగుతుంది అని అధికారులు వెల్లడించిన ఇక్కడున్న అధికారుల లోపం వల్ల రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులే కానీ రైతులను ఇబ్బంది పెట్టి ఎక్కడో కిలోమీటర్ ఉన్న మిల్లుకు మా ట్రాక్టర్లను పెట్టనీయకుండా
లారీలను కాంట్రాక్టర్ల వాళ్ళ కమిషన్ల కోసం లారీలను పెడితేనే మేము లోడ్ చేసుడు, మరి మీద అధికారులకు కనపడతలేదా ఈ అకాల వర్షాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ కమిషన్లు దండుకోవడానికి రైతులను ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకోటి మార్గం లేదు. అధికారులు దీనికి సంబంధించిన దీని వెనుక ఎవరున్నారో